హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే 16 కాజా టోల్ ప్లాజా రామకృష్ణ ఐటీ టవర్స్ వెనక భాగాన ఉన్నామండి. మన సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరికొద్ది రోజుల్లో అంటే మే 6వ తారీఖున బుధవారం 20 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేది లాంచ్ చేయబోతున్నారండి. ప్రస్తుతం మనం ఆ సైడ్ దగ్గరే ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా 20 ఏకర్స్ ఏపీసీఆర్డీఏ ప్రపోజ్డ్ లేఅవుట్తో విత్ టీఎల్పీతో లాంచ్ చేయబోతున్నారండి. ఆల్మోస్ట్ ఇప్పటి నుంచే వర్కులు కూడా బాగా మనకి స్టార్ట్ చేయడం చేశారండి. మీరు చూసినట్లయితే ఇక్కడ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇది మన వెంచర్లోకి వెళ్ళే 40 ఫీట్ రోడ్స్ అండి. మెయిన్ రోడ్ కానీ క్రాస్ రోడ్స్ కానీ కంప్లీట్గా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ కూడా 183 గజాల దగ్గర నుంచి మొదలవుతుంది. అండ్ ద బెస్ట్ ప్రైస్ మీదే ఈ వెంచర్ కూడా లాంచ్ చేయబోతున్నారు, అన్ని డెవలప్మెంట్స్తో పాటు. ఇందులో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా 20 ఏకర్స్ అయితే, సో మనకి ఇటు మీకు చూస్తున్నారు కదా, సో ఈ రోడ్లో ఈ మెయిన్ రోడ్ని ఆనుకొని ఆల్మోస్ట్ ఒక 5 రోడ్లు రావడం జరుగుతుందండి డైరెక్ట్గా. మనం ఫేజ్ 1లో చూసుకున్నట్లయితే కనుక ఒకే ఒకటి మెయిన్ రోడ్ రావడం జరిగింది. సో ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా సేమ్ అండి. సో ఇందులో వచ్చేసరికి ఒక 5 రోడ్స్ అయితే ఈ మెయిన్ రోడ్ని అటాచ్ అయి ఉంటాయి. లొకేషన్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది కూడా మన రామకృష్ణ ఐటీ టవర్స్ పక్కనే ఉండడం జరిగింది. అలాగే మనకి దగ్గరలో అంటే గుంటూరుకు కూడా మనకు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఓన్లీ 10 మినిట్స్లో మనం గుంటూరు రీచ్ అవ్వచ్చు. అలాగే 10 to 15 మినిట్స్లో మనం విజయవాడ రీచ్ అవ్వచ్చు. అలాగే ఒక 5 మినిట్స్లోనే మనం కోర్ క్యాపిటల్ అయిన కంతేరు, తాడికొండ ఈ లొకేషన్స్లోకి కూడా మనం వెళ్ళొచ్చండి. సరే, ఇది కాకుండా మనకి వెస్ట్ బైపాస్ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజెంట్ మనకి రన్నింగ్లో ఉంది. సో ఈ వెస్ట్ బైపాస్ కూడా మన కాజా దగ్గర అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర మనకు రావడం జరిగింది. కేవలం 5 మినిట్స్లో ఇటు సైడ్ నుంచి మనం గన్నవరం కూడా రీచ్ అవ్వచ్చు అండి. రేపటి రోజున మనకి బటర్ఫ్లై జంక్షన్ అనేది కూడా రాబోతుంది. దీనివల్ల కాజా అనేది మంచి ఫేమస్ అవుతుంది. అండ్ ప్రజెంటే మనకి ప్రైమ్ లొకేషన్గా పిలువబడుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాజా లొకేషన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ బందర్ రోడ్ అనేది మనకి మంచి ఫేమస్, అలాగే గుంటూరు లొకేషన్ కూడా ఫేమస్లే. కానీ ఓన్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన కాజాని ఎందుకు చూస్ చేసుకుంటున్నారంటే ఇటు అమరావతికి కానివ్వండి, లేకపోతే విజయవాడకి, గుంటూరుకి అండ్ నేషనల్ హైవే 16 కూడా మనకి నియర్ బై ఉంటుంది కాబట్టి రేపటి రోజున మంచి ఫ్యూచర్ ఉంటుంది. అప్రిసియేషన్ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ లొకేషన్ అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారండి. సో ఈ వెంచర్ అంటే లైక్ లొకేషన్లో ఆల్మోస్ట్ సన్సిరీ ప్రాజెక్ట్స్ వారే 2024 డిసెంబర్ 5వ తారీఖున ఫేజ్ 1 ద రైజ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అంతకుముందు ఏ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ లేదు. మీరు చూసినట్లయితే మన ఫేజ్ 1 మనం లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి ఈ రోడ్డు 3-4 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మన కాజా దగ్గర నుంచి 4 km కనుక మనం ఇటు వెళ్ళినట్టయితే కనుక చిలువూరుకి అనే ఒక విలేజ్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ దాకా మనకి వెంచర్లే ఉన్నాయి, అంత ఫేమస్ అయిందండి. ఈ ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే రైట్ పొజిషన్ అండి ఇప్పుడైతే. ఎందుకంటే లాంచింగ్ టైంలో తీసుకుంటే మీకు ప్రీ లాంచింగ్ ప్రైస్ మీద మీకు రావడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్లాట్ కూడా మీకు రావడం జరుగుతుందండి. నార్త్ ఈస్ట్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ఎప్పుడైనా సరే మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడే మనకి లాంచ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి టయాల్లో మనం కనుక ప్లాట్ సొంతం చేసుకున్నట్లయితే విత్ ఇన్ ద షార్ట్ టైం అంటే 1 year లోపే మనకి గజం మీద 4 నుంచి 5 వేలు అప్రిసియేషన్ అనేది రావడం జరుగుతుందండి. అదే డెవలప్మెంట్ అయిన తర్వాత మనం కనుక డెవలప్మెంట్ చూసి అప్పుడు తీసుకుందాము అనుకున్నాం అనుకోండి, అప్పటికి కంపెనీ వారు ఏం చేస్తారంటే ప్రైస్ అనేది చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఎల్పీ నెంబర్ లేనప్పుడు ఒక ప్రైజ్ ఉంటుందండి, అలాగే ఎల్పీ నెంబర్ ఉన్నప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది. ఎల్పీ నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఛార్జెస్ 1000 రూపీస్తో పాటు అండ్ కస్టమర్కి అప్రిసియేషన్ చూపించాలి కాబట్టి కంపెనీ వారు కూడా గజం మీద 2 నుంచి 3 వేలు అనేది పెంచడం జరుగుతుంది. సో అప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత తీసుకుందాం అనుకునే వారికి గజం అనేది ఎగ్జాంపుల్ 20,000 పెట్టారు ప్రీ లాంచింగ్ ప్రైజ్, 4,000 5,000 ఎక్సెస్ పెట్టి కొనాల్సిన పరిస్థితికి రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో మనం చూసుకున్నట్లయితే హౌసింగ్ బ్లాక్ కూడా ఇవ్వబోతున్నారండి సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు. సో ఇందులో మళ్ళీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పిల్లల కోసం పార్కులు కానివ్వండి అండ్ క్లబ్ హౌస్లు కానివ్వండి, ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఓపెన్ ప్లాట్ మీద 60% లోను అండ్ హౌసింగ్ మీద 80% లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు మీరు ఇది ఫేజ్ 2 కదండి, ఫేజ్ 1 అనేది ఏ రీతిగా డెవలప్మెంట్ చేశారు ఏంటనేది కూడా మీకు నేను ఎండింగ్లో చూపిస్తాను. ప్రస్తుతం మనం ఫేజ్ 1 దగ్గర ఉన్నామండి. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డిసెంబర్ 5వ తారీఖు 2024న 10 ఎకరాలు అనేది ఈ రోడ్లో ఫస్ట్గా సన్సిరీ వాళ్ళే లాంచ్ చేయడం జరిగింది. 10 ఏకర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం 2024లో 24,500కి గజం ఇచ్చామండి. ప్రస్తుతం అయితే
కంపెనీ ప్రైజే 29,000 అనేది జరుగుతుందండి ఇందులో. అలాగే రీసేల్ వచ్చేసరికి 30 నుంచి 32,000 వరకు కూడా రీసేల్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆర్చ్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, మెయిన్ గేట్, అండ్ ఇప్పుడు మేము రోడ్డుకి ఇరువైపులా మనకి ప్లాంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అండ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే హౌసెస్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుందండి. లోపల ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఒక హౌస్ అనేది మనకి ఒక స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుని ఉందండి. చూసినట్లయితే లోపల సన్సిరీ కంపెనీ వాళ్ళే మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారండి. యాక్చువల్లీ ఇందులో ఒక 8 హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ 8 హౌసెస్ కూడా ఈస్ట్ వెస్ట్ ఒక 4 ఒక 8 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. అందులో ఒక హౌస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో ఫస్ట్ స్లాబ్ అయితే మనకి కంప్లీట్ చేసుకుని ఉన్నారు. అలాగే రోడ్డు వర్క్లు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ రోడ్లు కూడా అంటే మెయిన్ రోడ్డు, క్రాస్ రోడ్స్ అన్ని 40 ఫీట్ సిమెంట్ రోడ్లు ప్రొవైడ్ చేశాము. అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకుని ఉన్నామండి. అండ్ లోపల వచ్చేసరికి మనకి ప్లాంటేషన్స్ కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనకి ప్రీ లాంచింగ్ ప్రైస్లో 24,500కి గజం అనేది అమ్మడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్ట్లో కంపెనీ వాళ్ళే 29,000కి గజం అనేది సేల్ చేస్తున్నారు. బట్ ఇందులో వచ్చేసరికి ఒక్క ప్లాట్ కూడా మనకు అందుబాటులో లేదు. మీరు చూస్తున్నారు కదా, ఐటీ రామకృష్ణ ఐటీ టవర్స్ మనకి చాలా దగ్గరలో ఉన్నాయండి. సో ఇలాంటి డెవలప్మెంట్ అయ్యే ప్రాజెక్టులు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే హౌస్ కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే రానున్న ఒక 2-3 ఇయర్స్లోనే గజం మీద మనకి ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 అనేది అప్రిసియేషన్ రావడం అనేది జరుగుతుందండి. విత్ ఇన్ ద షార్ట్ టైంలో ఇక్కడ లివింగ్ కూడా తొందరగా వచ్చేస్తారండి. కాబట్టి మరిన్ని పూర్తి డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ లేకపోతే కాల్ కానీ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేయబడతాయి. నేను మీ మనోజ్ కుమార్, సన్సిరీ ప్రాజెక్ట్స్ జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ.